హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేశానండి. చాలా క్విక్ రెసిపీ, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ముగ్గుడు పెట్టుకోండి. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోండి. చిన్నవైతే, పెద్దవైతే 2 అయితే సరిపోతాయి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతాయి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మగ్గిపోతాయండి ఇలాగా. దీంట్లో కారం, రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని చిన్న గ్లాసులో సగం వాటర్ వేసుకోండి. టమాటాలు అవి ఉడికేలాగా. ఇలా ఉడికిపోయినప్పుడు మనం ఎన్ని ఎగ్స్ కావాలన్నీ, నేను 2 ఎగ్స్ వేస్తున్నానండి. 2 ఎగ్స్ కొట్టి వేయండి. పగల కొట్టి వేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. ఇలాగా కలిపేసుకుందామండి. ఇంకొక 2 మినిట్స్ అలా కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవటమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్తగా వంట చేసేవాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే రెసిపీ, క్విక్ రెసిపీ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఎగ్ బుర్జీ మీకు ఇష్టమైనా అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.